Hello everyone, welcome to our channel The Guidance Pro. AACCC ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ ఆయుష్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తుంది. ఆయుష్ కౌన్సిలింగ్ డేట్స్ తొందరలోనే AACCC రిలీజ్ చేయనుంది. రీసెంట్గా నీట్ 2024 రిజల్ట్స్ వచ్చాయి. అందులో 13,16,268 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. టోటల్గా 67 స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ వచ్చాయి. 720కి 720 లేటెస్ట్ అప్డేట్ ప్రకారం. అయితే ఎన్టీఏ కొందరికి మాత్రం గ్రేస్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం రీనీట్ కండక్ట్ చేస్తుంది. నీట్ 2024 ఆయుష్ కౌన్సిలింగ్లో ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతికి అడ్మిషన్స్ జరుగుతాయి. AACCC ఆయుష్ కౌన్సిలింగ్ 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ గవర్నమెంట్, సెంట్రల్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్లో అలాట్మెంట్ జరుగుతుంది. ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. BAMS, BHMS, BUMS, BSMS కౌన్సిలింగ్స్కి. దాని తర్వాత మాపప్ రౌండ్ డీమ్డ్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్కి జరుగుతుంది. ఆయుష్ కౌన్సిలింగ్ ద్వారా మొత్తం 52,720 సీట్స్కి ఆయుర్వేద, సిద్ధి, యునాని, హోమియోపతికి ఫిల్ అవ్వనున్నాయి. ఆయుష్ కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే నీట్ 2024లో క్వాలిఫై అయి ఉండాలి. స్టూడెంట్ 17 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి. అంటే డిసెంబర్ 21, 2024 వరకు స్టూడెంట్కి 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ 12th పాస్ అయి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. ఆయుష్ కౌన్సిలింగ్కి అప్లై చేయాలంటే AACCC అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నీట్ రోల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి రియంబర్స్డ్ అండ్ నాన్ రియంబర్స్డ్ ఫీ వచ్చేసి 1000 నుంచి 500 అలా ఉంటుంది. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫీ పే చేసిన తర్వాత ప్రిఫరెన్స్ ఫామ్లో మీరు చేయాలనుకుంటున్న కోర్స్ అండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ని బట్టి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ కోర్స్ ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ని బట్టి కాలేజెస్ ప్రిఫరెన్స్ని బట్టి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత కాలేజ్లో జాయినింగ్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 8, నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ రిజల్ట్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ సర్టిఫికేట్, 10th మెమో లేదా మార్క్ షీట్, 12th మెమో, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాన్ లేదా పాస్పోర్ట్ ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఎన్టీఏ నీట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుంటారు కదా అది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, BSMS, BUMSకి స్పెసిఫిక్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ ద్వారా నీట్ ఆయుష్ 2024 కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.